శర్మ గారు బీజేపీ సంబంధించిన రాజస్థాన్ గౌరవ ముఖ్యమంత్రి గారు రావటం జరిగింది. చాలా సంతోషం. ఈ సందర్భంలో వారి అభ్యర్థి గురించి రావటం అనేది ఆ పార్టీలకు సంబంధించిన అంశం. వచ్చినప్పుడు యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో మేము అడుగుతా ఉన్నాం భజన్ లాల్ శర్మ గారిని, మోడీ ప్రతినిధిగా బీజేపీ ప్రతినిధిగా వచ్చేసిన ఆ పెద్ద ఆయనని, మీరు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తామని చెప్పారా లేదా? ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల మార్పు జరుగుతుందని ప్రత్యక్షంగా పరోక్షంగా రాజ్యాంగ మార్పుదల్లా మీరు చేస్తామన్న మీ ఆలోచన వాస్తవం కాదా? 75 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకెళ్లి రిజర్వేషన్లు బీసీలకు, రిజర్వేషన్లు ఎస్సీలకు, రిజర్వేషన్లు ఎస్టీలకు కల్పిస్తూ సమానత్వం తీసుకురావాలి అనే ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో రాజ్యాంగాన్ని తిరిగి రాస్తాము అని చెప్పటం వెనుక మీ ఆలోచన, మీ ఉద్దేశము పూర్తి స్థాయిలో ఈరోజు బీసీ రిజర్వేషన్లు తీసేయాలని, ఎస్సీ రిజర్వేషన్లు తీసేయాలని, ఎస్టీ రిజర్వేషన్లు తీయాలని స్పష్టంగా కనబడతా ఉంది. ఈ సందర్భంలో ఇంత పెద్ద భారతదేశానికి సంబంధించిన జనాభా సంఖ్యలో అధిక భాగం ఉన్న ఈ వర్గాలకు సంబంధించిన అంశం విషయంలో స్పష్టత లేకుండా రిజర్వేషన్లను ఎత్తేస్తామని ఆలోచన ముందుకు పెట్టి వారి నుంచి ఓటాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఇంకో పక్షాన మా రాహుల్ గాంధీ గారు దేశ స్థాయిలో కూడా జనాభా సంఖ్య ఎంత ఎవరిది ఉంది ఎక్స్రే జరగాలి అని చెప్పిండ్రు. ఆ క్రమంలోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులగణన కేబినెట్లో నిర్ణయం చేసి కులగణన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఏ వర్గానికి బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఈ వర్గాలకు సంబంధించిన జనాభా ప్రతిపెత్త మేరకు రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులతో పాటు ఖర్చు చేయటం బాధ్యతలో భాగంగా వారి అభ్యున్నతికి, వారి సంక్షేమానికి ఈరోజు కుల గణనను సంబంధించిన మొత్తం విషయ సేకరణ చేసి బీసీలకు సంబంధించిన మిత్రులకు ఎన్యూమరేషన్ చేసి వారి సంఖ్య ప్రకారం వారు భాగస్వాములవుతారు. ఈ రాష్ట్ర ప్రగతిలో వారందరి హిస్సేదారులు అవుతారు అని మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు ఒక ప్రగతిశీలమైన ఆలోచన చేసిన ఘనత రాహుల్ గాంధీ గారికి ఉంటే, ఇంకో ప్రక్కన రిజర్వేషన్లు ఎత్తేద్దామని అంటున్నారు బీజేపీ. ప్రజలందరూ గమనించాలి, దీన్ని ఆలోచన చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నవ సమాజం, సమ సమాజాన్ని నిర్మాణం చేయాలని అనేక రాజ్యాంగ సవరణలు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఇంకా ప్రజలందరి ఆశీర్వాదం కోరుతూ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే దేశ స్థాయిలో కూడా అన్ని వర్గాల వారికి మేలు జరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాని విషయంలో వారు మాట్లాడలే. ఈరోజు 6 గ్యారంటీల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. మంత్రికి వచ్చి మాట్లాడింది. పాపం గౌరవ ముఖ్యమంత్రి అయిన శర్మ గారికి తెలియదు. ఇదే నియోజకవర్గం, ఇదే జిల్లాకు సంబంధించి మా మహిళా సోదరులను అడిగితే తెలుస్తుండే ఆ మహిళా సోదరి మళ్ళీ అందరూ 199.9%